అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదే హర్. అందరికీ శుభోదయం. देवताभ्यो नमः. सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः. दीर्घमनस्को कपिलो गैकर्णिकः लम्बोदरसविकरो हिरण्यमशोकनादिपः कुम्भकेतुकनाभिक्षो कालचन्द्रोदयानन्दः संग्रामे शङ्करशशिवरणभुजं प्रसन्नवदनं ध्यायेन सर्वविघ्नोपशान्ते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वानुसारिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते. सर्वदा सर्वकार्येषु नास्तिकाय मङ्गलम्. गीताहारं युक्तमङ्गलाय नमः. कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ఏ సిద్ధి బుద్ధి సమేత గణనాథ మీకు వందనములు. నా ఈ రచనకు ఎటువంటి విఘ్నములు కలగకుండా మీరు రక్షించండి స్వామి. శ్రీ లక్ష్మీనారాయణ వందనం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పద్మనాభ, నారాయణ, రాధామనోహర, మధుసూదన, రమారమణ, నిన్ను ఎల్లవేళలా స్మరించే నీ భక్తులపై నీ కరుణాకటాక్ష వీక్షణను ఎల్లప్పుడూ ప్రసరించు స్వామి. శ్రీ పార్వతీ ఇలా పలికింది. చూడామణి అన్నది శివుని మూడవ నేత్రానికి ఉన్న పేరు, ఆడపిల్ల పేరు కాదు. అది నిన్న రమాబాయి శివరామేశ్వర శర్మలో చాలా ఆనందించారు. అక్కడున్న వారంతా, ఆహా ఏమి నీ భాగ్యం శివరామ, నీకున్న శివభక్తుడికి తగ్గట్టుగా నీ పుత్రుడికి శివుని మూడవ నేత్రమైన చూడామణి అనే నామం దొరికింది. ఇంతకు పూర్వం ఎవరికీ ఇటువంటి పేరు లేదు కదా అన్నారు. శివుని ఆశీర్వచనంచే రమామాత గర్భముందు వాసము, మాతృగర్భముంటే శివారాధన, భజన, సత్సంగము, జగజ్జనని చేతుల మీద ప్రాణపు మరియు నామకరణం. ఇంతకు ముందెన్నడూ ఎవరికి ఇటువంటి సౌభాగ్యం ఈ భూమిపైన కలగలేదు కదా. ఈ సిద్ధ పురుషుని చరిత్రను రచిస్తున్న నాదెంతటి భాగ్యం కదా. శ్రీ సద్గురు చూడామణి మహారాజు వారి దివ్య చరిత్ర 2వ అధ్యాయము సంపూర్ణం. శ్రీ పండరీనాథ్ కృపాసిద్ధిరస్తు. శ్రీ హరిహర దివ్య చరణారవిందార్పణమస్తు. శ్రీరస్తు, శుభమస్తు. శ్రీ సద్గురు చూడామణి మహారాజ్ గురు గారికి. శ్రీ సద్గురు చూడామణినాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర 3వ అధ్యాయము ఆరంభం. శ్రీ ఉమాపుత్ర లంబోదర, నిన్ను ఆశ్రయించిన మాత్రమే అజ్ఞానులైన మానవులకు దివ్య జ్ఞానాన్ని ప్రసాదించేవారు మీరే కదా. మీకు నా వందనము. నా కార్యమును సఫలము చేయండి గణేశ. హే నీలకంఠ, విరూపాక్ష, నాగాభరణ, నీ అమృతాస్తమును నా శిరస్సుపై నుంచి ఆశీర్వదించు తండ్రి. పరమేశ్వర, కరుణాసముద్రాన్ని కృపావీక్షణను కురిపింపము. ఈ సిద్ధ చరిత్ర పారాయణ చేసే వారి గృహములు నిత్యము సుఖశాంతులతో వర్ధిల్లినట్లుగా ఈ రచన. ఇంతకుముందు కూడా నేను భజన చేసిన ఇక్కడ భజన గురువులు ఉన్నారు కదా, కృష్ణపురం గారు, మేము మా బృందం భజన చేసిన ఇక్కడ దత్త జయంతికి 3 రోజులు గురు చరిత్ర ఇక్కడ మనం సత్సంగం పెట్టుకున్నాం. దానికైనా ఎప్పుడు కూడా సేవకి ముందుండి సేవకు పెద్దపీట వేసేవారు ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ కిషోర్ కుల్కర్ణి గారు. దయచేసి అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. శ్రీ కేశవమూర్తి గారు కిషోర్ కుల్కర్ణి గారికి చాలా వరకు సత్కరిస్తారు. శ్రీ సతీష్ చూడామణి గారు వారికి వస్త్రం సమర్పిస్తారు. एक सज्जन के पास जब धन होता है तो सदुपयोग होता है. हम उसी इसमें से हम समर्पण करें वो आप ठुकराना नहीं.
శ్రీ కేశవమూర్తి గారికి సతీష్ గారు సత్కరిస్తున్నారు. కేశవమూర్తి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి తెలియని శాస్త్రం లేదు, చూడటానికి అలా కనపడతారు. కానీ విషయం ఏంటంటే వారు ఇలా చూసి మనిషిని ఏమిటి అనేది గణించేసి చెప్పేస్తారు అంతటి. ఇంకోటి అదే కాదు, ఎంత పురాతనమైన శిలాశాసనమైన చదవగలిగిన భారతదేశంలో ఉన్న 13 మందిలో ఒకరు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే మీరు సేవలు ఉపయోగించుకుంటూ ఉంటారు. బయటికి ఏ మాత్రం ఎంత నిరాడంబరంగా కూర్చుంటారంటే ఒకసారి క్షేత్రానికి వస్తే మీకు తెలుస్తుంది. వారికి ఒక్కోసారి టిఫిన్ తినడానికి భోజనం చేయడానికి కూడా టైం ఉంటుంది. మా శరీరంలో ఒక అభిన్న భాగం అని చెప్తే అక్షరం ఏం లేదు. వారు ఎక్కడికి వెళ్ళినా మాకు ఒక సేవ అవకాశం ఇస్తారు. మేము ఎక్కడికి వెళ్ళినా కాదనకుండా వచ్చి అక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు సద్గురు శ్రీ చూడామణినాథ్ మహారాజ్ గారి అష్టోత్తరాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ పుస్తకం అదే మీ అందరికీ కూడా లభిస్తుంది, తీసుకోండి. తర్వాత దీన్ని నేను తెలుగులో అనువదించి ఇస్తాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. रघुवाई वल्लभ राई चा वल्लभ पावे जुलगा जय देव सदा तुझी माळ करदेव निगती कासे पीतांबर कसुल लाटी देव सुवर निकेती भेटी गरुड हनुमंत पुढे उभे राहती जय देव जय पांडुरंगा हो हरि पांडुरंगा रघुवाई वल्लभ राई चा वल्लभ पावे जुलगा जय देव आषाढी कार्तिकी